సొరంగంలో సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఈనాడు ప్రతినిధి ఫాల్గుణాచారిని అడుగు తెలుసుకుందాం. ఫాల్గుణాచారి, చెప్పండి, సొరంగంలో సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? నయోమి, ఇప్పుడు ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ఇన్లెట్ లో ఈ అర్ధరాత్రి నుంచి సహాయ చర్యలు కొంచెం ఊపందుకున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు ఏదైతే లోపలికి వెళ్లాయో పరిస్థితిని ఒక అంచనా వేసి ఒక నిర్ణయానికి వచ్చాయి. అంటే అక్కడ ఎటువంటి బురద ఉంది, వరద నీరు ఎంత ఉంది, ఏ వ్యర్థాలు అంటే నిర్మాణానికి సంబంధించి సందర్భంగా పెట్టిన రాడ్స్ అలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించి ఎటువంటి కూలాయి అనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు వాళ్ళు దీనికి సంబంధించిన మ్యాప్స్ కూడా రెడీ చేసుకున్నారు. లోపలికి వెళ్ళిన బృందాలు ఏ విధంగా వాటిని బయట తీసుకురావాలనేది కూడా చూశారు. అయితే దీనిలో భాగంగా 11 కిలోమీటర్ తర్వాత బాగా వరద నీరు, బురద ఇవన్నీ ఉండడం వల్ల వాటిని అక్కడికి వాటిని తొలగించడానికి తీసుకెళ్లాల్సిన పరికరాలు ఎలా వెళ్ళాలి, వాటిని ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దాని మీద వాళ్ళు ఫస్ట్ మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అర్ధరాత్రి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు లోపలికి వెళ్ళిన సందర్భంగా ఏమైందంటే 11 కిలోమీటర్ దాటిన తర్వాత ఈ లోకో పైలట్ ట్రైన్ అంటే ఒక చిన్నపాటి ట్రైన్ కార్మికులు తీసుకెళ్లేందుకు కొంత నిర్మాణ పదార్థాలు తీసుకెళ్లేందుకు ఒక చిన్న ట్రైన్ వాడుతుంటారు రైలుని. అయితే ఆ రైలు 11 కిలోమీటర్ దాటిన తర్వాత అంటే 9 నుంచి 11 మధ్య కొంత మొరాయించింది అంటే వెళ్ళడానికి ఆ బురద వల్ల. దాంతో అక్కడ ఏం చేయాలి అనే దాన్ని ఆలోచించేసి అంటే ఈ టన్నెల్లో ప్రతి 2.5 కిలోమీటర్కి ఒక పంపింగ్ స్టేషన్ ఉంటది. అంటే అక్కడ ఒక ప్రత్యేకమైన మోటార్ పెట్టి ఆ వరద నీరు బురదని వెనుకకు తరలిస్తుంటారు అన్నట్టు. అయితే అక్కడ పనిచేస్తున్న మోటార్ సరిగా పనిచేయడాన్ని గుర్తించి దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు. ఇప్పుడు వరద నీరంతా ఎత్తి శ్రీశైలం వెనక జిల్లాలో పోస్తున్నారు దాన్ని తీసుకొచ్చి. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపు 300 క్యూబిక్ మీటర్ల బురద పడి ఉంటది లోపల. బురద నిర్మాణ వ్యర్థాలు పడి ఉంటాయని నల్గొండ సిఈ అజయ్ కుమార్ నిన్న వెళ్లారు. అతను అంచనా వేసి ఈ రోజు మార్నింగ్ దాన్ని నివేదించినట్టు తెలిసింది. అయితే ఇక్కడ లోపలికి వెళ్తున్న ఈ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు మాత్రమే చేపడతాయి తప్ప అందులో ఈ వ్యర్థాలను తొలగించి వాటిని వెనక్కు తీసుకురావడం అనేది వారి వల్ల సాధ్యం కాకపోతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యర్థాలని వెనకకు తీసుకురావాలంటే ఈ నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్న కార్మికుల యొక్క భాగస్వామ్యం కీలకమని గుర్తించారు. ప్రస్తుతం ఈ టన్నెల్లో పనిచేస్తున్న 450 మంది కార్మికులు ఇక్కడ ఈ టన్నెల్ కింద పనిచేస్తున్నారు. అయితే వీళ్ళు ఈ జరిగిన సంఘటన శనివారం రోజు పొద్దున జరిగింది. ఆ తర్వాత వీరంతా భయభ్రాంతులతో చాలా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. వారిని కూడా మళ్ళీ రంగంలో దింపి వీరితో పాటు ఈ అవుట్లెట్ వైపు ఉన్న సొరంగం వైపు ఉన్న అక్కడ పనిచేస్తున్న వారిని కూడా ఇక్కడ తీసుకురావాలని కూడా ఈ నీటిపారుదల శాఖ గుర్తించింది. దీనిలో భాగంగా సిఈ అజయ్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతో రాత్రి దీని మీద కొంచెం సమాలోచనలు చేసి నిర్మాణ సంస్థ వాళ్ళతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నానికి ఆ కార్మికులను లోపలికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ధన్యవాదాలు ఫాల్గుణాచారి.